ప్రియాతి ప్రియమైన 10వ తరగతి పరీక్షలు వ్రాయబోవు విద్యార్థులకు నా యొక్క శుభములు. ఇదివరకు నేను ఒక 5 వీడియోస్ వదలడం జరిగింది. ఈ 5 వీడియోస్లో గ్యాప్ 1, గ్యాప్ 2 ఏ విధంగా మనము సద్వినియోగపరచుకోవాలి, తర్వాత కాన్సెప్ట్స్ మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఏంటి, ఆ తర్వాత వీడియోలో బ్లూ ప్రింట్ ఆఫ్ యువర్ క్వశ్చన్ పేపర్ పార్ట్ ఏ సపరేట్ వీడియో చేశాను, పార్ట్ బి సపరేట్ వీడియో చేశాను ఇప్పటి వరకు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 14లో మేజర్ డిస్కోర్సెస్ అని చెప్పేసి ఇదివరకే నేను చెప్పాను. గత వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమేమి డిస్కోర్సెస్ వస్తాయి అని చెప్పేసి. ఆ యొక్క వీడియో ఒకసారి మీరు పరీక్షించారంటే మీకు అర్థమవుతుంది. యూ హ్యావ్ టు లెర్న్ నియర్లీ టైప్స్ ఆఫ్ మేజర్ డిస్కోర్సెస్ ఫర్ ఫేసింగ్ దిస్ 14th క్వశ్చన్. ఓకే, ఈ 11 డిస్కోర్సెస్లో అత్యంత ముఖ్యమైన డిస్కోర్సెస్ కొన్ని ఉన్నాయి. ఆ డిస్కోర్సెస్ నేను చెప్తాను ఇప్పుడు. అదేంటంటే the priority will be given to letter writing, then conversation, descriptions, script for choreography and biographical sketch. వీటిపైన మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మార్చి 23వ తారీఖున మీరు ఎగ్జామ్ రాయాలి. టైం సమీపిస్తూనే ఉంది. కాబట్టి మనం ఎంత సూపర్ ఫాస్ట్గా మనము ప్రిపేర్ కావాలి, అన్ని సబ్జెక్టులకు ప్రిపేర్ కావాలి, ఇంగ్లీష్కి కూడా ప్రిపేర్ కావాలి. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఒక లెటర్ రైటింగ్లో మనము 10 మార్కులకు 9 మార్కులు కనీసం ఏ సందర్భంలోనైనా చదివినా చదవకపోయినా ఏ విధంగా మనము 10 మార్కులలో కనీసం 9 మార్కులు మనం బ్యాక్ చేసుకోవాలి, 9 మార్కులు మనం సాధించాలి అనే చిన్న టెక్నిక్స్, ఆ తర్వాత లెటర్ రైటింగ్లో ముఖ్యంగా ఫాలో కావాల్సిన కాన్సెప్ట్స్ అవి ఇవాళ చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి, నోట్స్ రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. దట్స్ ఆల్. సింపుల్ బ్రెయిన్ ఉపయోగించారంటే మీకు 9 మార్కులు పక్కా 10 మార్కుల్లో. దట్స్ మై గ్యారంటీ. ఓకే, యా, సీ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ గో ఫర్ letter writing. See, letters are 2 kinds. Those are personal letters and business letters. Personal letters are also called informal letters and business letters are also called formal letters. సరే, ఏది ఏమైనా మీరు గుర్తుపెట్టుకోండి. లేఖలు 2 రకాలు లెటర్స్. అవి వ్యక్తిగత లేఖలు, వ్యావహారిక లేఖలు. ఓకే, రైట్. సో పర్సనల్ లెటర్స్ ఏ విధంగా రాయాలి, బిజినెస్ లెటర్స్ ఏ విధంగా రాయాలి అనేది ఇప్పుడు మనం చక్కచక్క చూస్తాం. రైట్, ఓకే. సీ హియర్, ఏ లెటర్లో మీరు తీసుకున్నప్పటికీ దేర్ ఆర్ 6 parts ఆఫ్ ఏ లెటర్. దట్ మే బి పర్సనల్ లెటర్ ఆర్ దట్ మే బి బిజినెస్ లెటర్. క్లియర్గా అర్థం చేసుకోండి. పర్సనల్ లెటర్లోనైనా బిజినెస్ లెటర్లోనైనా 6 parts ఉంటాయి. ఈ 6 భాగాలు ఏంటంటే హెడ్డింగ్, సాల్యుటేషను, బాడీ ఆఫ్ ద లెటర్, సబ్స్క్రిప్షన్, సిగ్నేచర్ అండ్ సూపర్స్క్రిప్షన్. ఇవి 6 భాగాలను మనము తప్పనిసరిగా ఎక్కడెక్కడ లెటర్లో ఎక్కడెక్కడ ఏ భాగం ఉందనేది జస్ట్ మనకు గుర్తుంటే చాలు. అంతేగాని ఇవన్నీ నేర్చుకోవాల్సిన పని లేదు విద్యార్థులకు. టీచర్స్ మాత్రం టీచ్ చేసేటప్పుడు తప్పనిసరిగా చెప్పవలసి ఉంటుంది. అది మన కర్తవ్యం, మన విధి. ఓకే, సో హెడ్డింగ్ అంటే ఏంది? లెటర్ రాయు తేదీ మరియు లెటర్ రాయు స్థలం. నెక్స్ట్ సాల్యుటేషన్ అంటే సంబోధన. మనం ఎవరిని ఏ విధంగా సంబోధించాలి. నాన్నగారికి లెటర్ రాసేటప్పుడు ప్రియాతి ప్రియమైన నాన్నగారికి, ప్రియమైన అమ్మగారికి. అది చూడండి, దానికి 1 మార్కు. అన్నీ జస్ట్ హైపోథెటికల్గా రాసేసేయడమే. ఆడ ఏమీ మీరు బుక్కులు చదవాల్సిన పని లేదు, బట్టి కొట్టాల్సిన పని లేదు. బుర్రలో కొంచెం జ్ఞానం పెట్టుకున్నామంటే లాగిపడేసేయచ్చు అనమాట. మీకు 9 మార్కులు ఈజీగా వస్తాయి, నేను చెప్పిస్తాను మీకు. తర్వాత నెక్స్ట్ వచ్చి బాడీ ఆఫ్ ద లెటర్. ఈ బాడీ ఆఫ్ ద లెటర్ ఏ విధంగా తర్వాత చూస్తాం. తర్వాత సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే ముగింపు. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ లవింగ్లీ, అవి క్లియర్గా తర్వాత చెప్తాను. తర్వాత సిగ్నేచర్ ఏం లేదయ్యా, ఇంటూలు పెట్టుకున్నామంటే 1 మార్క్ వస్తుంది. ఎక్కడ సిగ్నేచర్ ఏ ప్రాంతంలో
మనం సిగ్నేచర్ చేయాలి అనే దగ్గర మీ సిగ్నేచర్లు జస్ట్ ఇంటూలు పెట్టడంతో కూడా మనకు ఒక మార్క్ సాధించవచ్చు. అదేవిధంగా సూపర్స్క్రిప్షన్ అంటే లెటర్ ఎవరికి పంపాలా అంటే లెటర్ను పంపవలసిన చిరునామా. ఇవి ఈ 6 భాగాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 6 భాగాలు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా 9 మార్కులు వచ్చేసినట్టే. అర్థమైందా? ఓకే. ఇక లెటర్ని నేను ఏ విధంగా రాయాలి అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఈ లెటర్ని మీరు ఏ విధంగా రాయాలి అనేది ఇప్పుడు మనకి అత్యంత ముఖ్యమైన విషయం. సీ హియర్ దెర్ ఆర్ సో మెనీ స్టైల్స్ ఆఫ్ లెటర్ రైటింగ్ ఇన్ ప్రాక్టీస్. మనం లెటర్ రైటింగ్ చూసామంటే క్లాసికల్ వే ఆఫ్ లెటర్ రైటింగ్ ఇది బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే గైడ్స్లో డిఫరెంట్ లెటర్ రైటింగ్లు వచ్చి మిమ్మల్ని అంతా కన్ఫ్యూజ్ చేసేస్తాయి. మెటీరియల్లో ఉన్నాయి చాలా రకాలైన స్టైల్ ఆఫ్ రైటింగ్ ఉంది. అదే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అని చెప్పేసి డిఫరెంట్ కన్వెన్షన్స్ ఆఫ్ లెటర్ రైటింగ్స్ ఉన్నాయి. కొంతమంది బ్రిటిష్ వే ఆఫ్ లెటర్ రైటింగ్ ఉంది, తర్వాత అమెరికన్ స్టైల్ ఆఫ్ లెటర్ రైటింగ్ ఉంది, ఇండియన్ స్టైల్ ఆఫ్ లెటర్ రైటింగ్ ఉంది, మళ్ళీ దాంట్లో క్లాసికల్ స్టైల్ ఆఫ్ లెటర్ రైటింగు, తర్వాత మోడర్న్ స్టైల్ ఆఫ్ లెటర్ రైటింగు ఇవన్నీ ఉన్నాయి. అయితే మనము ఎగ్జామ్కు రాసేటప్పుడు మనం క్లాసికల్ స్టైల్ ఆఫ్ రైటింగ్ మాత్రమే మీరు ఫాలో కండి. ఒకటే ఫిక్స్ చేసుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. మై డియర్ స్టూడెంట్స్, కన్ఫ్యూజ్ కానే కావద్దు. ఒకటే నేర్చుకొని ఆ ఒకటే రాయండి, మీకు మార్కులు వస్తాయి అంతే, ఇంకేం లేదు. రైట్, ఓకే. ఇది తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లేఅవుట్. ప్రతి లెటర్కు పర్సనల్ లెటర్స్కు ఒక లేఅవుట్ అంటే ఎక్కడెక్కడ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు కట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క మూల ఒక్కొక్కటి పెడతా ఉంటాం. మీకు ప్రస్తుతానికి తెలియకపోవచ్చు, మీ తల్లిదండ్రులకు తెలుసు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు మనం ప్లాన్ వేసిన తర్వాత ఆగ్నేయంలో ఏముండాలి? కిచెన్ ఉండాలి. అదేవిధంగా నైరుతి మూల తర్వాత యజమానుడు పడుకోవాలి, యజమానుడు కూర్చోవాలి. తర్వాత ఈశాన్యమున బోరింగ్ వేయాలి. దిస్ ఈజ్ ద లేఅవుట్. అదేవిధంగా లెటర్కు కూడా ఒక లేఅవుట్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఏమేం పార్ట్స్ ఇప్పుడు ఆరు చెప్పాము కదా, ఈ 6టిని ఎక్కడెక్కడ పెట్టాలి అని చెప్పేసి లేఅవుట్ ఉంటుంది. పర్సనల్ లెటర్కి ఒక లేఅవుట్ ఉంటుంది, బిజినెస్ లెటర్కి ఒకటి లేఅవుట్ ఉంటుంది. ఓకే, సి హియర్ ఇప్పుడు చూడండి లేఅవుట్. దిస్ ఈజ్ ద లేఅవుట్. ఓకే, సి పర్సనల్ లెటర్ లేఅవుట్ మనం చూసుకున్నామంటే ఇక్కడ హెడ్డింగ్, దిస్ ఈజ్ హెడ్డింగ్. ఓకే, తర్వాత శాల్యుటేషన్ సంబోధన, ప్రియాతి ప్రియమైన నాన్నగారికి. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? ఏ ఊర్లో నుంచి రాస్తున్నాం, డేట్ ఎక్కడ వేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము? ప్రియాతి ప్రియమైన నాన్నగారికి, గౌరవనీయులైన హెచ్ఎం గారికి, గౌరవనీయులైన కలెక్టర్ గారికి. దిస్ ఈజ్ కాల్డ్ శాల్యుటేషన్, సంబోధన. తర్వాత ఇక్కడ వచ్చేసేసి దాన్ని వచ్చి నెక్స్ట్ ఇక్కడ మనకు బాడీ ఆఫ్ ద లెటర్. బాడీ ఆఫ్ ద లెటర్లో మనకు దాదాపు 3 పారాగ్రాఫ్లు ఉంటాయన్నమాట పర్సనల్ లెటర్కు. ఫస్ట్ ఏంటంటే ఓపెనింగ్ ఆఫ్ ద లెటర్, తర్వాత కాంటెంట్ ఆఫ్ ద లెటర్, తర్వాత క్లోజింగ్ ఆఫ్ ద లెటర్. 3 పారాగ్రాఫ్లు రాయండి పర్సనల్ లెటర్, ఈజీగా మార్కులు వచ్చేస్తాయి. ఓకే, తర్వాత వచ్చేసేసి ఇక్కడ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ లవ్వింగ్లీ ఇది. తర్వాత నెక్స్ట్ ఈ భాగం వచ్చి సిగ్నేచర్, సంతకాలు అంటే ఇంటూ. తర్వాత వచ్చి దిస్ ఈజ్ సూపర్స్క్రిప్షన్ అంటే ఏంటి? ఈ లెటర్ ఎవరికి పంపాలా అంతే. ఏం తప్పు, ఏం కష్టం ఉంది బాబు మీకు? ఏమీ కష్టం లేదు. పర్సనల్ లెటర్ వచ్చిందంటే అలా చాక్లెట్ తిన్నట్టుగా రాసి అవతల పడేస్తారు. ఓకే, చూడండి హెడ్డింగు, శాల్యుటేషను, బాడీ ఆఫ్ ద లెటరు, సబ్స్క్రిప్షను, సిగ్నేచరు, సూపర్స్క్రిప్షన్. దట్స్ ఆల్. ఇది పర్సనల్ లెటర్కి ఆ విధంగా రాయాలి. మరి ఇప్పుడు బిజినెస్ లెటర్కి ఒకసారి మనం చూస్తే ఎలా ఉంటుందంటే హియర్ హెడ్డింగ్ అయితే హెడ్డింగే మామూలే, ఏం ప్రాబ్లం లేదు, సేమ్ రెండింటికి హెడ్డింగే. తర్వాత వచ్చి ఇక్కడ మనకేంటంటే ఫ్రమ్, ఎవరు రాస్తున్నారు, ఇక్కడ కొంచెం చిన్న మార్పులు ఉంటాయి, నేను చెప్తాను మీకు. తర్వాత ఎవరికి రాస్తున్నారు ఇక్కడ పడుతుంది అనమాట, ఫ్రమ్ టు. ఇక మళ్ళీ మామూలే, దిస్ ఈజ్ రెస్పెక్టెడ్ సార్, లేదంటే సార్, ఇదన్నమాట. ఓకే, ఆ తర్వాత వచ్చేసి యాక్చువల్గా ఇండియన్ స్టైల్ ఆఫ్ రైటింగ్లో రెస్పెక్టెడ్ సార్ వాడతాము. యాక్చువల్గా సార్ ఇట్ మీన్స్ ఈస్ రెస్పెక్టెడ్ అనమాట. కాబట్టి దాదాపుగా సార్ అనే వాడాలి యాక్చువల్గా కరెక్ట్ ఇంగ్లీష్ అయితే. కాకపోతే మనం ఏంటంటే మోర్ ఫార్మల్, ఆ తర్వాత వచ్చేసేసి లోకల్ లాంగ్వేజ్
అదే వెర్నాకులర్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఏం చేస్తామంటే రెస్పెక్టెడ్ సార్ అని పెడుతూ ఉంటాం మనం. ఓకే ఎనీహౌ రైట్. ఇక్కడేమో సార్, తర్వాత ఇక్కడ సబ్జెక్టు మనము బాడీ ఆఫ్ ద లెటర్లో ఉండేది మొత్తం మనం ఏంటంటే ఒక 2 లైన్లలో రాయాలి, అది మీకు చెప్తాను. తర్వాత ఇక్కడ ఏముంది, బాడీ ఆఫ్ ద లెటర్ ఉంది. ఈ బాడీ ఆఫ్ ద లెటర్ ఉంది కదా, బాడీ ఆఫ్ ద లెటర్ తర్వాత మళ్ళీ ఏం జరిగింది ఇక్కడ, 1 minute, బాడీ ఆఫ్ ద లెటర్ కామన్గా ఇక్కడ రాసేసాము. తర్వాత మామూలే సి హియర్ సబ్స్క్రిప్షన్ సేమ్ ఇక్కడ లాగానే సబ్స్క్రిప్షన్ ఒకటి పెట్టాము, తర్వాత సిగ్నేచర్ ఒకటి పెట్టాము. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని మనం చూసినామంటే హెడ్డింగ్ ఏమో సేమ్ అట్లే ఉంది, బాడీ ఆఫ్ ద లెటరు అలాగే ఉంది, సేమ్ ప్లేస్లో ఉంది. తర్వాత శాల్యుటేషను అదే ప్లేస్లో ఉంది. ఒక చిన్న మార్పు ఏంటంటే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుపోయేసి ఎక్కడ పెట్టాం బాబు, ఇక్కడ పెట్టాం సబ్స్క్రిప్షన్, అంతే. ఎక్స్ట్రాగా ఏం రాసామంటే ఫ్రమ్ రాసాం, గుర్తుపెట్టుకోండి ఇంతే. కాబట్టి ఈ విధంగా లేఅవుట్ ఉంటుంది అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను నేను, ఇవన్నీ తీసేసి పర్సనల్ లెటర్కు హెడ్డింగ్ ఇక్కడ ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసేసి శాల్యుటేషను, తర్వాత బాడీ ఆఫ్ ద లెటరు, తర్వాత సబ్స్క్రిప్షను, ఆ తర్వాత సిగ్నేచరు, తర్వాత సూపర్స్క్రిప్షన్, ఇలా వస్తుంది. అదే ఇక్కడికి వచ్చే లోపల ఏమైందంటే హెడ్డింగ్ ఇక్కడ రాస్తాము, ఆ తర్వాత శాల్యుటేషన్ ఇక్కడ ఉంటుంది, తర్వాత ఎక్స్ట్రాగా ఇవి వచ్చింది, ఎక్స్ట్రాగా సబ్జెక్ట్ వచ్చింది, ఎక్స్ట్రాగా ఫ్రమ్ వచ్చింది. ఈ విధంగా మీరు రాసేసేయండి. సో ఇప్పుడైతే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఈ యొక్క లేఅవుట్ ఆఫ్ పర్సనల్ లెటర్ అండ్ లేఅవుట్ ఆఫ్ ద బిజినెస్ లెటర్. రైట్, ఓకే. ఇప్పుడు మనము హెడ్డింగ్ ఏ విధంగా రాయాలి, శాల్యుటేషన్ ఏ విధంగా రాయాలి, బాడీ ఆఫ్ ద లెటర్ ఏ విధంగా రాయాలి అనేది మనం ఇప్పుడు చెప్తాం. రైట్, ఓకే. హియర్ మనము టిప్స్ చూడండి. టిప్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ లెటర్ రైటింగ్. రైట్, రికగ్నైజ్ ద టైప్ ఆఫ్ లెటర్. ఎగ్జామినేషన్లో ఇవ్వంగానే అది పర్సనల్ లెటరా బిజినెస్ లెటరా, ఆ క్వశ్చన్ చదువుకోగానే అది బిజినెస్ లెటరా పర్సనల్ లెటర్ అని పట్టుకోవాలి. ఏమీ లేదు, పర్సనల్ లెటర్ అంటే ఏంటంటే నాన్నగారికి, అమ్మకు, ఫ్రెండ్స్కు, వెల్ విషర్స్కు, బంధువులకు, వీళ్ళకి రాసేది. వీళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి రాసామంటే అదే బిజినెస్ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎంస్, అదేవిధంగా క్లాస్ టీచర్స్, కలెక్టర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, కార్పొరేషన్ మేయర్ గారు, వీళ్ళందరికీ మనం రాసేటప్పుడు ఏంటంటే అవన్నీ బిజినెస్ లెటర్ల కిందకు వస్తాయి. అలా కాకుండా మన సొంత వాళ్ళకి ఎవరికన్నా రాసుకున్నామంటే పర్సనల్ లెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగానే రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ ఇన్వైటింగ్ హిమ్ టు కమ్ టు యువర్ నేటివ్ ప్లేస్ డ్యూరింగ్ సమ్మర్ హాలిడేస్. ఫస్ట్ పట్టేయాల, రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్. సో పర్సనల్ లెటర్. రైట్ ఏ లెటర్ టు యువర్ హెడ్ మాస్టర్ ఆస్కింగ్ సో అండ్ సో అని వచ్చింది అనుకోండి, రైట్ ఏ లెటర్ టు యువర్ హెడ్ మాస్టర్ అంటేనే ఏంటది, అది బిజినెస్ లెటర్. దాని లేఅవుట్ వేరే, పర్సనల్ లేఅవుట్ వేరే. ఇదివరకు చెప్పాం కదా మీకు, పర్సనల్ లెటర్ పడితేనే దీని లేఅవుట్ ఈ విధంగా రావాలి, బిజినెస్ లెటర్ పడంగానే ఈ విధంగా రావాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి, మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసేసి ఫాలో ద లేఅవుట్. తర్వాత పంక్చుయేషన్ మార్క్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పంక్చుయేషన్ మార్క్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, వాటికే మార్కులు పడతాయి. క్యాపిటల్ లెటర్స్, కామాసు, దెన్ ఫుల్ స్టాప్స్, ఇవన్నీ. ఇక మార్జిన్ అంటారా, మార్జిన్ మామూలుగా మనకు బుక్లెట్ ఇస్తారు కదా, ఆ బుక్లెట్లోనే మనకు మార్జిన్ ఉంటుంది కాబట్టి దాని పెద్ద ప్రాబ్లమే లేదు. ఒకవేళ మార్జిన్ లేకపోతే ప్రాపర్ మార్జిన్ పెట్టుకోండి, మార్జిన్ లేకపోతే మాత్రం కష్టమవుతుంది. ఓకే, తర్వాత హెడ్డింగ్. ఫస్ట్ పార్ట్ హెడ్డింగ్ ఏ విధంగా రాయాలి మనం. ఈ హెడ్డింగు చూడండి, లెటర్ రాయు తేదీ మరియు లెటర్ రాయు స్థలం. ఇది ఎక్కడుంటుంది, ఇట్ ఈస్ ఎట్ ద రైట్ సైడ్ టాప్ కార్నర్. మీకు కుడి చేతి వైపున టాప్ కార్నర్లో ఇది రాయాలి. ఏ విధంగా రాయాలి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక లెటర్ తయారు చేసి పెట్టాను, ఇదిగోండి. ఇక్కడ చూసారంటే మీకు హెడ్డింగ్ అనేది కనబడిపోతుంది. ఇది హెడ్డింగ్ అంటే, దిస్ ఈస్ హెడ్డింగ్. ఓకే, ఆ తర్వాత ఇదేంటో చూడండి, మరైతే దిస్ ఈస్ శాల్యుటేషన్. డియర్ ఫాదర్ అంటేనే ఇదేం లెటర్, పర్సనల్ లెటర్. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ 3 వచ్చి మనకు బాడీ ఆఫ్ ద లెటర్స్. ఓకే, ఈ 3. తర్వాత ఇక్కడ చూడండి, ఇదేంటిది మనకు సబ్స్క్రిప్షన్. తర్వాత ఇక్కడ సిగ్నేచర్స్, ఆ తర్వాత ఇక్కడ సూపర్స్క్రిప్షన్. ప్లేస్ రాసిన తర్వాత
మనకు ఇక్కడ మాత్రం ఏం చేయాలంటే మనము కామా పెట్టాలి. ఓకే, ఆ తర్వాత డేట్ వేసే విధానాన్ని ఒకసారి చూడండి. డేటు డిఫరెంట్ ఫార్మాట్స్లో వేయచ్చు, అయితే వేసే విధానం పర్ఫెక్ట్గా వేయాలి. ఏదో ఒక విధానాన్ని మీరు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పరీక్ష రోజు అనుకుందాం, ఇది 23వ తారీఖున మార్చి 2026 అన్నప్పుడు ఆ డేట్ను మనం ఈ విధంగా వేయచ్చు. చూడండి, ఇట్లా ఒక పద్ధతిలో వేయచ్చు. అర్థమైందా? 23rd March, 2026. లేదు, ఇది నాకు అక్కర్లేదు, ఈ విధంగా అన్నా వేయచ్చు, ఈ ఫార్మేట్లో అన్నా వేయచ్చు. ఇక్కడ చూడండి, 23rd March అంటే పూర్తిగా వేయకుండా అబ్రివేటెడ్ ఫామ్ MAR పెట్టాడు, అంటే ఫుల్ స్టాప్ కామా తప్పనిసరిగా పెట్టాలి. ఎప్పుడైతే అబ్రివేషన్ నువ్వు రాస్తావో ఏదైనా కానీ అబ్రివేషన్ రాసిన తర్వాత ఫుల్ స్టాప్ కామా పెట్టాలి. ఫుల్ స్టాప్ కామా ఎందుకు అంటే ఇంకా ఉంది, మీరే కలిపి చదువుకోండి అని చెప్పేదానికి ఈ ఫుల్ స్టాప్ కామాలు ఉంటాయన్నమాట. అంతేగాని MAR అని పెట్టి 2006 వేసినామంటే నీకు ఒక మార్కు పోతుంది, హెడ్డింగ్కి ఒక మార్కు కదా. ఈ రెండు రాస్తే మీకు ఒక మార్కు వస్తుంది. కాబట్టి ఏదో ఒకటే నేర్చుకోండి, లేదంటే ఫస్ట్ది ఈ గోలంతా నాకెందుకు, ఈ ఒకటే రాసేస్తాను అంటే రాసేసుకోండి. ఎందుకంటే మీకు రేపు ఎగ్జామినేషన్లో ఒక లెటర్ రైటింగ్ వస్తే ఇదే రాయాల్సి వస్తుంది, ఇదే డేటు, ఇదే మార్చి, ఇదే 2026. ఒకవేళ ఇది రాస్తానంటే ఈ విధంగా రాయండి. కానీ ఈ 3 నేను నేర్చుకుంటానని చెప్పేసి అన్నీ కన్ఫ్యూజ్ అయిపోయేసేసి ఒక మార్కు పోగొట్టుకోవద్దు. సో కాబట్టి ఒక్కదాన్నే మీరు సెలెక్ట్ చేసుకోండి. పంక్చుయేషన్ మార్క్స్ షుడ్ బీ మెయింటైన్డ్. కాబట్టి ఇప్పుడు చూడండి, జస్ట్ సింపుల్గా ఒక ఇంటూ వేశారు, ఆ ఇంటూ కింద ఒక డేట్ వేశారు, ఆ డేట్ కూడా మనకు తెలిసిన డేటే, ఇంతే. ఇక్కడ చూడండి ఒకసారి, అంతే, మీరు చేసింది వచ్చి ఇదే వేశారు. వేస్తాను మీకు ఎంత వస్తుంది, ఒక 1 మార్క్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఎస్. నెక్స్ట్ సాల్యుటేషన్, సంబోధన. ఇది చాలా ఇంపార్టెంట్. అయినా 1 మార్క్ ఎక్కడ రాయాలి? ఇట్ ఈస్ ఎట్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ½ an inch బిలో అడ్జసెంట్ అంటే దానికి ఎదురుగా అడ్జసెంట్ టు హెడ్డింగ్. ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను నేను లెటర్లో. ఇక్కడ చూడండి, కరెక్ట్గా మీకు అడ్జసెంట్ ఉంది, ఇది వచ్చి హెడ్డింగ్ కదా. హెడ్డింగ్ రాసేసిన తర్వాత దీని కరెక్ట్గా దిగువన కరెక్ట్గా అడ్జసెంట్గా ఉంది, ఇక్కడ రాయాలన్నమాట. ఇది ఈ విధంగా రాస్తే 1 మార్కు. అక్కడ చూడండి, దానికి 1 మార్కు, ఏం చదివింది లేదు, చేసింది లేదు. ఇక్కడ డియర్ ఫాదర్ అని రాసిన దానికి 1 మార్కు. అయితే డియర్ ఫాదర్ రాసిన తర్వాత తప్పనిసరిగా దానికి కామా ఉండి తీరాల్సిందే. లేని పరిస్థితుల్లో మార్కులు పోగొట్టుకోవడం తథ్యం. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్, పర్సనల్ లెటర్. మై డియర్ మదర్, మై డియర్ ఫాదర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ M క్యాపిటల్ లెటర్, తర్వాత వచ్చి D స్మాల్ లెటర్, F స్మాల్ లెటర్, రైట్. తర్వాత పంక్చుయేషన్ మార్క్ వచ్చి కామా. అదేవిధంగా మై డియర్ మదర్కు కామా. తర్వాత బిజినెస్ లెటర్ వచ్చింది అనుకోండి, సింపుల్గా సార్ కానీ మేడం కానీ రాయండి, అంతే. రెస్పెక్టెడ్ సారు, రెస్పెక్టెడ్ మేడం ఏం అక్కర్లేదు. ఓకే, సో ఎందుకంటే అది పద్ధతి, లెటర్ రాసే పద్ధతి అన్నమాట. మేడం అంటేనే మేడం ఇట్ సెల్ఫ్ ఈజ్ రెస్పెక్టెడ్. ఓకే, యా. దెన్ సార్ తర్వాత కామా పెట్టాలి, మేడం తర్వాత కామా పెట్టాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సాల్యుటేషన్ కామా షుడ్ బి ప్లేస్డ్. ఇది ముఖ్యం. ఇట్లా రాస్తే మీకు 1 మార్కు. ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయి? 2 మార్కులు వచ్చేసినాయి. హ్యాపీ. ఓకే, యా. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్. ఇది బాడీ ఆఫ్ ద లెటర్ అంతా మీ బ్రెయినే. బాడీ ఆఫ్ ద లెటర్, పర్టికులర్లీ ఫర్ పర్సనల్ లెటర్, ద టోటల్ బాడీ మే బి డివైడెడ్ ఇంటూ 3 paragraphs. 3 paragraphsగా డివైడ్ అయి ఉంటుంది. మినిమం 3 paragraphs, మరి ఎక్కువ అయితే 4 paragraphs. మీ యొక్క శక్తిని బట్టి మీరు రాసుకోండి. మినిమం 3 paragraphs అయితే పక్కా రాయాల్సిందే. ఎలా రాయాలి? ఫస్ట్ పారాగ్రాఫ్ ఓపెనింగ్. అమ్మా మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుంటారని నేను అనుకుంటున్నాను, నేను కూడా చాలా బాగున్నాను. ఓపెనింగ్. నెక్స్ట్ పారాగ్రాఫ్, నేను బాగా చదువుకుంటున్నాను, ఐఎమ్ స్టడీయింగ్ వెల్, డోంట్ వరీ అబౌట్ మై స్టడీస్. ఈ విధంగా రాసుకుంటూ పోతూ ఉంటే ఐ హ్యావ్ ప్రిపేర్డ్ 1 టైం టేబుల్, ఐఎమ్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ద టైం టేబుల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మై టీచర్స్ ఆర్ వెరీ క్లోజ్ టు మీ. ఓకే, తర్వాత దే ఆర్ కండక్టింగ్ special classes very regularly and they are very good facilitators to me. They are revising the subjects. Anyhow, definitely I can get good marks. ఈ విధంగా మీకు తోచిందంతా మధ్యలో పెట్టేసేసేయండి. అది పర్పస్ ఆఫ్ రైటింగ్. లాస్ట్లో
కన్వే మై గ్రీట్స్ టు మదర్, సిస్టర్, ఐఎమ్ క్లోజింగ్ దిస్ లెటర్ విత్ లాట్స్ ఆఫ్ లవ్. అయిపోయింది. సొంతంగా రాశారు. ఎన్ని మార్కులు వచ్చినాయి? 5 మార్కులు వచ్చినాయి. 5 మార్క్స్ యూ కెన్ గెట్ ఇట్. ఓకే. తర్వాత లాస్ట్ పారాగ్రాఫ్ క్లోజింగ్. తర్వాత బాడీ ఆఫ్ ద, ఇంకా తర్వాత మరి ఒకవేళ బిజినెస్ లెటర్ వచ్చింది అనుకోండి, అది కొంచెం షార్ట్గా ఉంటుంది. కట్టే కొట్టే తెచ్చా, అయిపోయింది, రామాయణం అయిపోయింది, అంతే. అలా కాకుండా పర్సనల్ లెటర్ అయితే మొత్తం రాయాల్సిందే, బాగుంటుంది. నువ్వు బాగా ఎక్సెస్గా రాయాలా. ఇది తేడా పర్సనల్ లెటర్కు బిజినెస్ లెటర్కు. ఏంటంటే బాడీ ఆఫ్ ద లెటర్లో, పర్సనల్ లెటర్ యొక్క బాడీ ఆఫ్ ద లెటర్ వచ్చేసి లెంగ్తీగా ఉంటుంది. బిజినెస్ లెటర్ అంటే ఏంటంటే మన హెచ్ఎం గారికి కానీ క్లాస్ టీచర్ గారికి కానీ వాళ్ళకి రాసేటప్పుడు షార్ట్గా ఉంటుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, జస్ట్ సింపుల్గా ఎంత చక్కగా ఉందో మీకు. ఇక్కడ ఏం చేసాము? ఓపెనింగ్. ఇదే బాడీ ఆఫ్ ద లెటర్. ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ ఓపెనింగ్. సెకండ్ పారాగ్రాఫ్ ఏంటి? పర్పస్ ఆఫ్ లెటర్. మొత్తం మెయిన్ పాయింట్ అంతా దీంట్లో ఉంటుంది. తర్వాత లాస్ట్లో ఏంటి? క్లోజింగ్. అందరికీ నమస్కారాలు చెప్పండి, అయిపోయింది. ఈ 3 పారాగ్రాఫ్లు కలిపితే బాడీ ఆఫ్ ద లెటరు మీకు దీంట్లో 5 మార్క్స్ పక్కా వస్తాయన్నమాట. ఈ 5 మార్క్స్లో కనీసం 3 మార్కులు వస్తాయి. 3 పారాగ్రాఫ్లుగా డివైడ్ చేస్తే 3 మార్కులు కనీసం మినిమం వస్తాయి. మిగిలినటువన్నీ ఒక్కొక్క మార్కు వచ్చేస్తుంది. అన్ని టోటల్గా మీకు అన్ని పార్ట్స్, మీకు 5 పార్ట్స్ ఉన్నాయి కదా, 5 భాగాలు కరెక్ట్గా రాశారంటే తెలివిగా 5 మార్కులు వస్తాయి. దీంట్లో 3 నుంచి 4 మార్కులు వస్తాయి. 9 మార్కులు నేను చెప్పింది అంతే. మీరు కష్టపడాల్సిన పని లేదు, బట్టి కొట్టాల్సిన పని లేదు, ఏ పుస్తకాలు చదవాల్సిన పని లేదు. బ్రెయిన్ ఉపయోగించినారంటే అవే వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. ఎస్, ఇది బాడీ ఆఫ్ ద లెటర్. రైట్. ఓకే. నెక్స్ట్ ఒకసారి మనం చూసామంటే బాడీ ఆఫ్ ద లెటర్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత సబ్స్క్రిప్షన్, ముగింపు. ఈ ముగింపు చాలా చాలా ముఖ్యమైనది, నేను జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ చూడండి, ముగింపు. ఇట్ ఈస్ ఎట్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బాడీ లెటర్. ముగింపు. ఇక్కడ ముగింపు ఇచ్చేటప్పుడు మీరు పర్సనల్ లెటర్కి అయితే జస్ట్ ఇవి 2 పెట్టుకోండి. యువర్స్ లవింగ్లీ. సీ హియర్, యువర్స్ లవింగ్లీ. ఇది నేర్చుకోండి, అన్నిటికీ సెట్ అయిపోతుంది. అంతేగాని నాకేదో తెలిసిన పోయినారనుకోండి, ఇరక్కపోతారు అడవి దగ్గర. సో యువర్స్ లవింగ్లీ. ఒకవేళ మీ ప్రియమైన కుమారుడు అని రాయాలనుకో, అత్యుత్సాహంతో కొంతమంది రాస్తారు. అప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, యువర్ లవింగ్ సన్. అంతేగాని యువర్స్ లవింగ్ సన్ అని పడింది అనుకోండి, మార్క్ పోతుంది. యువర్స్ లవింగ్లీ అన్న, యువర్ లవింగ్ సన్ అన్న వాడండి. ఇది చాలా చాలా ముఖ్యమైనది. లేదు ఇవన్నీ నాకొద్దు అంటే ఇది పక్కన పడేసేసి ఈ పర్సనల్ లెటర్ మీరు రాసినప్పుడు ఏవి రాసినా యువర్స్ లవింగ్లీ అని రాయండి. ఒకటి. ఇంకోటి ఏంటంటే అత్యంత ముఖ్యమైనది, పెద్దోళ్ళు చేస్తూ ఉంటారు తప్పులు, నాలాంటి వాళ్ళు కూడా చేసేస్తూనే ఉంటారు. ఏంది? యువర్స్ లవింగ్లీ అనే దగ్గర తెలియకుండానే అటానేస్తారు, అపోస్ట్రోఫ్ ఇస్తారు. అపోస్ట్రోఫ్ ఇస్తే మాత్రం మీరు మార్కులు పోగొట్టుకున్నట్టే. యువర్స్ అనే దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ అపోస్ట్రోఫ్ పెట్టకూడదు. అపాస్ట్రోఫీ పెట్టారు అంటే ఆడ 1 మార్కు పోయినట్టే. సో యువర్స్ లవింగ్లీ, అది పర్సనల్ లెటర్. ఇక బిజినెస్ లెటర్కి వచ్చారంటే యువర్స్ సిన్సియర్, అన్నిటికీ సెట్ అయిపోతుంది. యువర్స్ సిన్సియర్లీ అంతే. మీకు బిజినెస్ లెటర్కు యువర్స్ సిన్సియర్లీ. ఒకవేళ నీ ఇమ్మీడియట్ ఆఫీసర్ ఎవరు ఉంటారు? స్కూల్లో అయితే మనకెవరు ఇమీడియట్గా క్లాస్ టీచర్ అన్నా ఉంటారు, ఆ తర్వాత హెచ్ఎం గారు అన్నా ఉంటారు. వాళ్ళే మన అధికారులు. ఇమీడియట్ ఆఫీసర్గా మాత్రం యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాయాలి. ఇమీడియట్ ఆఫీసర్ అంటే ఏంటంటే నీకు ఒక అధికారి, దగ్గరున్న అధికారి, స్కూల్లో ఉన్న అధికారి. ఇంకా మీకు షార్ట్గా చెప్పాలంటే ఏంటంటే మీ క్లాస్ టీచర్కి కానీ, అదేవిధంగా హెచ్ఎం గారికి కానీ, ఒకవేళ కరస్పాండెంట్గా రాయమన్నాడు అనుకోండి, ఆ విధంగా స్కూల్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారనుకోండి, వాళ్లకు యువర్స్ ఫెయిత్ఫుల్లీ పెట్టండి. అదర్ దెన్ స్కూల్ వాళ్ళకు కాకుండా ఉంటే వాళ్ళకు మీరు యువర్స్ సిన్సియర్లీ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కమిషనర్కు ఈ గార్బేజ్ అంతా క్లియర్ చేయమని చెప్పి రాయాలా నువ్వు లెటర్, నువ్వు ఒక వార్డు మెంబర్ అని అనుకుంటే, అప్పుడు ఏంటంటే యువర్స్ సిన్సియర్లీ. ఇక్కడ చూడండి, బిజినెస్ లెటర్కు మీరు ఇది రాయాలి. బిజినెస్ లెటర్లో 2 ఉంటాయి, యువర్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. యువర్ సిన్సియర్లీ ఎప్పుడు రాస్తాము? నాట్ యువర్ ఇమ్మీడియట్ అఫీషియల్. నీకు అధికారే, కానీ నీ యొక్క ఫీల్డ్లో, నీ యొక్క స్కూల్లో నీ అధికారి కాదా ఆ సార్.
ఇక్కడ చూడండి యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇమ్మీడియట్ అఫీషియల్ అంటే ఏంటంటే నీకెవరు అఫీషియల్ ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకైతే వేరే వాళ్ళ అఫీషియల్స్ ఉంటారు. నీకు అంటే నువ్వంటే ఏంటంటే ఒక విద్యార్థికి ఇమ్మీడియట్గా ఉండేది ఎవరు ఉంటారంటే క్లాస్ టీచర్ కానీ, ఆ తర్వాత స్కూల్లో హెచ్ఎం గారు కానీ, తర్వాత డిఓ మేడం కానీ, ఈ విధంగా డిఓ సార్ కానీ ఈ విధంగా ఉంటారు. వీళ్ళకి రాసేటప్పుడు మాత్రము యువర్స్ ఫెయిత్ఫుల్లీ నువ్వు రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. ఇక్కడ చూడండి ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఏది ఇక్కడ మీ పర్సనల్ లెటర్లో. ఇక్కడ చూడండి ఇది. ఇక్కడ చూడండి మనం ఏం చేసినాము, యువర్స్ లవ్వింగ్లీ అయిపోయాయి. ఇదొక్కటి రాసిందానికి 1 మార్కు. తర్వాత ఇంక కింద సంతకం ఏమీ లేదు, మీరేం సంతకాలు పెట్టకూడదు. ఇది మీరు సంతకాలు పెట్టకూడదు, జస్ట్ ఇంటులు పెట్టాలంతే. ఎట్టి పరిస్థితుల్లో మీరు సంతకం పెట్టకూడదు. సో ఈ విధంగా సంతకం పెట్టిన దానికి కూడా మీకు 1 మార్క్ ఉంటుందన్నమాట. రైట్, సీ హియర్ అయిపోయింది సిగ్నేచర్. ఇట్ ఈస్ ఎట్ ద రైట్ హ్యాండ్ సైడ్ బిలో ద శాల్యుటేషన్ కింద ఉంటుంది. నో పంక్చుయేషన్ మార్క్స్ ఏం లేదు, 4 ఇంటూలు వేసి కామ్గా వదిలేసేసేయండి. యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాసి కామా పెట్టండి. ఇదివరకు మీకు చెప్పడం మర్చిపోయినాను. ఇక్కడ చూడండి యువర్స్ ఫెయిత్ఫుల్లీ కానీ యువర్స్ సిన్సియర్లీ కానీ స్పెల్లింగ్లు చూసుకోండి. ఇక్కడ తర్వాత క్యాపిటల్ లెటర్స్ చూసుకోండి. క్యాపిటల్ లెటర్ క్యాపిటల్ లెటర్ వచ్చింది, మిగిలినటువంటి స్మాల్ లెటర్సే. కామాలు మాత్రం తప్పనిసరిగా పెట్టాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ది సబ్స్క్రిప్షన్ యూ మస్ట్ హ్యావ్ టు పుట్ ద కామా. ఓకే, తర్వాత యువర్స్కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అపాస్ట్రోఫ్ పెట్టకూడదు. అపాస్ట్రోఫ్ పెట్టామంటే నీకేం లెటర్ రాయడం రాదు అన్నట్లే, గుర్తుపెట్టుకోండి. మార్కులన్నీ పోగొట్టుకుంటారు. ఓకే, ఎస్, అయిపోయిందా? తర్వాత నెక్స్ట్ సూపర్ స్క్రిప్షన్ అంటే ఏంటి అంటే లెటర్ని ఎవరికైతే పంపాలనో అది సూపర్ స్క్రిప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లెటర్ ఎవరికి పంపించాలా? మీ నాన్నగారి పేరు అసలు రాయకూడదు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ. ఆ తర్వాత ఇది వచ్చేసి హౌస్ నంబర్, డమ్మీ హౌస్ నంబర్ మీ నోటికి వచ్చింది ఆ ఫార్మేట్లో వేయండి. 5-32/A అయిపోయా అంతే. లేకుంటే 8-96/5 అంతే. మీ నోటికి ఏది వస్తే అది రాయండి. బృందావన్ కాలనీ, తర్వాత రామానగరు, తర్వాత వచ్చి కృష్ణానగరు, మీ ఇష్టం వచ్చింది రాయండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు పక్కా ఇక్కడ కామాలు అయితే ఉండాలి. ఇక్కడ చూడండి ఎండింగ్ కామా, ఇక్కడ ఎండింగ్ కామా, తర్వాత ఇక్కడ ఒక ఎండింగ్ కామా, ఇక్కడ ఫుల్ స్టాప్, ఇవి ఉండాలి. తర్వాత హౌస్ నెంబర్ రాసేటప్పుడు హెచ్ క్యాపిటల్, ఆ తర్వాత వచ్చి ఎన్ క్యాపిటల్, బి క్యాపిటల్, ఎం క్యాపిటల్, ఈ విధంగా మీరు రాసుకుంటూ వెళ్ళాలయ్యా. అట్లా చేయడం వల్ల మీకు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయంటే కష్టపడకుండా మార్కులు సంపాదించాలి. ఇది ఒక టెక్నిక్. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్మార్ట్నెస్. హార్డ్ వర్క్. ఒకప్పుడు మేము చిన్నప్పుడు చదివేటప్పుడు హార్డ్ వర్క్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే హార్డ్ వర్క్ విత్ స్మార్ట్నెస్ అనేది రాకపోతే మీకు హార్డ్ వర్క్ చేసినా ప్రయోజనం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బండను లాగేటప్పుడు ఏం చేసి నెట్టుకొని పోతూ ఉంటారు అనమాట. దానికి వచ్చిన చక్రాలు ఎక్కడో దగ్గర తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, దట్ ఈస్ ద స్మార్ట్ వర్క్. బలంలో అంటే కష్టపడకుండానే ముందుకు వెళ్ళిపోతుంటుంది అనమాట. నో దట్స్ వై హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ యూ మస్ట్ హ్యావ్ టు యాడ్ స్మార్ట్నెస్ టు ద యువర్ హార్డ్ వర్క్. ఇదంతా స్మార్ట్ వర్క్ అనమాట. నేను చెప్పిందంతా ఇప్పుడంతా మీకు చెప్పింది ఏంటంటే టోటల్ స్మార్ట్ వర్క్ అనమాట. ఈ స్మార్ట్ వర్క్లో ఇవన్నీ సింపుల్గా మీరు ఈ 5 పార్ట్స్ ఆఫ్ ది లెటర్స్ ఉంటాయి కదా, ఈ 5 పార్ట్స్ ఆఫ్ ద లెటర్లు ఎక్కడెక్కడ పెట్టాలనేది నేను మీకు నేర్పించడం జరిగింది. ఆ విధంగా చూడండి. అదేవిధంగా ఇప్పుడు చూడండి, మీకు ఈ లెటర్ ఒక్కసారి చూసారంటే దిస్ ఈజ్ ద పర్సనల్ లెటర్. ఏంది స్టడీస్ గురించి రాశానమాట. నేను రాసిన లెటర్ వచ్చి సీ హియర్ డియర్ ఫాదర్ కామా. ఓకే, ఇది హెడ్డింగ్ పెట్టాము. హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఐ హోప్ దిస్ లెటర్ ఆఫ్ మైన్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ హెల్త్ అండ్ బెటర్ చీర్. బెటర్ చీర్. ఇక్కడ చూడండి ఈ ఒక్క లైన్ అన్నిటికీ సెట్ అయిపోతూ ఉంటుంది అనమాట పర్సనల్ లెటర్స్కు. ఐఎమ్ ఆల్సో ఫైన్ హియర్ అండ్ కాన్సన్ట్రేటింగ్ వెల్ ఆన్ మై స్టడీస్. ఇది ఫస్ట్ ఏంటంటే ఓపెనింగ్ ఆఫ్ ద లెటర్. ఆ తర్వాత మెయిన్ పాయింట్ అంటే పర్పస్ ఆఫ్ ద రైటింగ్ ఆఫ్ ద లెటర్ ఈజ్ ద మెయిన్ పారాగ్రాఫ్. ఇక్కడ మెయిన్ పారాగ్రాఫ్. యాజ్ యూ నో అవర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్. తొందరగా వస్తున్నాయి. ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఏ ప్రాపర్ టైం టేబుల్ అండ్ ఐఎమ్ స్టడీయింగ్ రెగ్యులర్లీ అకార్డింగ్ టు ఇట్. Okay, I have completed most of the important lessons in all subjects. All our teachers are conducting special classes and revision tests which are helping me a lot. అయిపోయింది. ఇది
అంటే నువ్వేం భయపడదు నానా అని చెప్పేసేసి. తర్వాత ఫైనల్గా మనకి ఏమొచ్చినదంటే ఇది క్లోజింగ్ ఆఫ్ ద లెటర్. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. ప్లీజ్ డూ నాట్ వరీ అబౌట్ మై స్టడీస్. కన్వే మై రిగార్డ్స్ టు మదర్ అండ్ లవ్ టు మై యంగర్ సిస్టర్. ఇంకా మీకు ఇంకా రాయాలనుకున్నారనుకోండి, ఐ క్లోజ్ దిస్ లెటర్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అని చెప్పేసి రాసేసేయడమే. తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసేసి ఇవి యువర్స్ లవింగ్లీ, ఇదేంటిది సబ్స్క్రిప్షన్, తర్వాత కింద సిగ్నేచర్, ఇవన్నీ ఒక్కొక్క మార్కు. తర్వాత ఫైనల్గా వచ్చేసి సూపర్ స్క్రిప్షన్ అంటే ఎవరికి పంపాలా. ఇక్కడ చేసింది ఏం లేదు, ఇక్కడ ఒక మార్కు, ఇక్కడ ఒక మార్కు, 2 మార్కులు, ఇక్కడ ఒక 4 మార్కులు, 6 మార్కులు, ఇది 7 మార్కులు, 8 మార్కులు, 9 మార్కులు, కథం అంతే. సో ఈ విధంగా మనం 9 మార్కులు సంపాదించుకోవచ్చు. జాగ్రత్తగా చదువుకోండి, అదేవిధంగా మీ తెలివిని అప్లై చేయండి. అప్లికేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతో మీకు ఒకవేళ లెటర్ రైటింగ్ వచ్చిందనుకోండి, మీకు పక్కా 9 మార్కులు వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మీకు బిజినెస్ లెటర్ ఏ విధంగా రాయాలనేది ఒక వీడియో తయారు చేసి ఉన్నాను. అది ఎడిటింగ్ అయిపోతేనే మీకు ఇమీడియట్గా పంపించేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా చాలా సంతోషం. చేయించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. టీచర్స్ని కూడా అడుగుతున్నాను నేను, నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ప్లీజ్. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. పూర్తిగా మీరు యూట్యూబ్లో కొడితే నా ఛానల్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.